ఆజన్ అయితే స్కూల్కి అయితే పంపిస్తున్నాము ఈరోజు మంచిదని. వేసుకో. పెద్ద స్కూల్కి వెళ్తాను అని ఎంత సంతోషంగా వెళ్ళిపోతుందో చూసారా. రోజు వెళ్తుందో లేదో అని డౌట్. ఈ రోజు అయితే బాగానే ఉంది. తన షూ తనే వేసుకుంటుంది. ఎప్పుడు ఇంత యాక్టివ్గా ఎప్పుడు వెళ్ళలేదు. చూడండి, అడుగుతాను ఎక్కడికి అని. ఎక్కడికి వెళ్తున్నావు అజ్జా? వెళ్ళిపోతావు రోజు? గుడ్ గర్ల్. అమ్మో వెళ్ళిపోద్దంట అజ్జా. రోజు చూస్తాను కదా ఎలా వెళ్తావు రోజు. వెళ్తురుగా. ఎవరు తీసుకెళ్తున్నారు నిన్న? అయ్యో, ఎవరు తీసుకెళ్తున్నారు నిన్న? స్కూల్కి వెళ్తున్నారంటే ఆనందపడాలో బాధపడాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారంటే మనం పొద్దున్నే లేవాలి. ఇది అందరికీ బాధ. స్కూల్కి వెళ్తుంటే మనం పొద్దున్నే లేచి క్యారేజీలు కట్టి వాళ్ళు లేపి తినిపించడం అనేది చాలా పెద్ద టాస్క్. ఇది చాలామందికి కొంచెం బాధగానే ఉంటుంది. స్కూల్ మొదలైపోయింది బాబోయ్, ఇంకా ఈ రోజు నుంచి తొందరగా లేవాలి అని. ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నాకు అదే బాధ. ఆద్య చదువుకునే స్కూల్ అయితే ఇదేనండి, విజ్ఞాన్ హై స్కూల్ అని అలంపురంలో ఉంటుంది. నర్సరీ క్లాస్ ఎక్కడో చివరి ఉందన్నారు. అడ్మిషన్ అయితే తీసేసుకున్నాము. కాసేపు కూర్చోబెట్టి తీసుకొచ్చేద్దాం, మంచి రోజు కదా అనుకున్నాము. చూడాలి ఎలా కూర్చుంటుందో. ఒకసారి కూర్చోబెట్టేసాం దాన్ని. పక్క మేము అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్ళాము. మొహం చూసారు అలా వాడిపోయిందో. ప్రతిమాలుతున్నారు టీచర్స్. అమ్మ మొహం పైకి పెట్టమ్మా చూడు నన్ను అని. దాని మొహం అసలు లేవట్లేదు. నాకు అసలు చాలా బాధేసింది దాన్ని అలా చూస్తే. ఎందుకంటే ఫస్ట్ టైం ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయింది అంటే ఇంకా పెద్ద అయ్యే వరకు ఇంకా డైలీ చదువుకుంటూనే ఉంటారు కదా. స్కూల్కి వెళ్తుందంటే నాకు ఇదిలా అనిపించేసింది. ఇంకేం చేయలేము, అంతే కదా మనం కూడా. చూడండి హై స్కూల్ మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది, ఎక్స్టెన్షన్ చేస్తున్నారు స్కూల్ని. చాలా మంచి స్కూల్ అండి. మెరిట్ స్టూడెంట్స్ కూడా చాలామంది వెళ్ళారు ఇక్కడ నుంచి. ఇక్కడ సాయిబాబా బొమ్మ కూడా ఉంది ఎంట్రన్స్లో. ఇదంతా నేను చూపించేది విగ్రహం ఉంది. ఒకసారి స్కూల్ అంతా చూపిస్తాను చూడండి. అదిగోండి, గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఉన్నాయి పిల్లలకి. ఉయ్యాల, జారుడుబల్లలు, జెయింట్ వీల్, మినీ జెయింట్ వీల్ టైప్ ఉంది. బస్సెస్ 4 ఎన్నో ఉన్నాయండి. ఇదిగోండి విజ్ఞాన్ స్కూల్ బస్సెస్ 4 ఉన్నాయి. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా చాలామంది బస్సులో మీద తీసుకొస్తారు. ఎందుకంటే పిల్లలు బస్కి వెళ్తా అంటారు కదా. సైకిల్ చూసారు తక్కువగానే ఉన్నాయి, బస్సులకు వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు.